మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ చదువుకున్న వాక్యంలో మనం గనుక గమనించినట్లయితే చాలా అద్భుతమైన మాటలు, చాలా శ్రేష్టమైన మాటని ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడంటే, ఎవరైతే యూదా ప్రజలు ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచినారో దేవుని బిడ్డలతో అంటున్నాడు దేవుడు, రెండంతలుగా మీకు మేలు చేస్తాను అంటున్నాడు. చూడండి, యూదా ప్రజలు ఆ యొక్క బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. నెబుకద్నెజర్ రాజు యెరూషలేము మీదకి వచ్చి యూదా ప్రజలందరినీ కూడా ఒక బానిసలుగా కొనిపోయినాడు. బబులోను దేశం బంధకాల్లో పడినారు, వాళ్ళు చెరసాలలో పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వారికి ఒక నిరీక్షణ ఉంది. వారంట నిరీక్షణ కలిగి ఉన్నారంట. ఏ నిరీక్షణ? దేవుడు ఎలాగైనా సరే కానీ ఈ బంధకాల నుంచి, ఈ బాధల్లో నుంచి, ఈ బానిసత్వం నుండి, ఈ కష్టాల నుండి, ఈ శ్రమల నుండి, ఈ దుఃఖం నుండి, ఈ శత్రువు ఆ యొక్క వేదనల నుండి, ఈ శ్రమలన్నిటిలో నుండి దేవుడు ఏదో ఒక రోజు మమ్మల్ని విడిపిస్తాడు, తప్పిస్తాడు అని ఒక నిరీక్షణ ఉందంట వారికి. చూడండి ఎంత మంచి మాట. నిరీక్షణ కలిగి ఉన్నారు. బంధకాల పడ్డ కూడా నిరీక్షణ ఉంది వారికి. దేవుడు గొప్పవాడు, మాకు సాయం చేస్తాడు. మా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఏదో ఒక రోజు మాకు విడుదల కలుగుద్దని నిరీక్షణ కలిగి, ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఈరోజు అందుకనే అలా దేవుడు కూడా అంటున్నాడు, మీరు బంధకాల్లో పడినా కూడా మీరు నిరీక్షణ కలిగి ఉన్నారు, మీరు విశ్వాసం కలిగి ఉన్నారు. కాబట్టి మీరు మరలా మీ కోటలో ప్రవేశించండి, మరలా మీ పట్టణానికి వచ్చేయండి, మరలా నా రెక్కల క్రిందికి రండి అని దేవుడు పిలుస్తున్నాడు. పిలుస్తూ ఏమంటున్నాడంటే, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. రెండంతలుగా మేలు చేస్తాను. పోగొట్టుకున్నారు వాళ్ళు. ఆ దేశం, ఆ నెబుకద్నెజర్ రాజు వారిని బానిసలుగా తీసుకున్నప్పుడు యూదా ప్రజలు అన్ని సమృద్ధి కలిగి ఉన్నారు యెరూషలేములో. కానీ బానిసలు కొనిపోయిన తర్వాత అన్ని కోల్పోయినారు. అన్ని కోల్పోయి బంధకాలు పడ్డారు. కానీ వాళ్ళు నిరీక్షణ ఉంచినారు, దేవుని మీద విశ్వాసం ఉంచినారు. కాబట్టి కోల్పోయిన దానికంటే రెండంతలుగా మీకు మరలా ఇస్తాను అంటున్నాడు. రెండంతలుగా ఆశీర్వదిస్తాను, రెండంతలుగా దీవిస్తాను మీరు. చూడండి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఏదో మనల్ని ఈ కొంచెమే ఇస్తాను నీకు, ఈ కొంచెమే దీవిస్తాను, ఈ కొంచెమే నేను ఆశీర్వదిస్తాను, నువ్వు అడిగిందే ఇస్తానులే, ఇంతవరకు చాలు, దీంట్లో తృప్తివాడు, దీంట్లో సర్దుకోబో అనేసి అనడు ఆయన.
మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు ఆయన. మనం కొద్దిగా అడుగుతాం కానీ దేవుడు అంతకన్నా డబుల్ ఇస్తాడు. ఎందుకంటే ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. మహాకాశం పడ్డంచాలి దేవుడు ఆయన. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని, నమ్మకంగా ఉన్నవారు, నిరీక్షణ ఉండిన వారిని దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన దానికంటే రెండంతలుగా డబుల్ బ్లెస్సింగ్ ఇస్తాడు ఆయన. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన ఎవరైనా సరే నిరీక్షణ కలిగి ఉండండి. మీరు శ్రమలలో పడ్డారా, కష్టాలలో పడ్డారా, దుఃఖాలలో పడ్డారా, నిరీక్షణ ఉంచండి. దేవుడని బాధపడతాం. ఎందుకంటే యోబు అనే భక్తుడు మనకు తెలుసు. ఆయన దేవుని ఎంతో భయం భక్తి కలిగి ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తికి కూడా శ్రమ వచ్చింది. ఒకే రోజు అతనుకున్న ఆస్తి పోగొట్టుకున్నాడు. అతని యొక్క పిల్లలు చనిపోయినారు. ఆఖరికి అతని శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయింది. రోగం వచ్చేసింది. బూడిదలో బొర్లాడి ఎంతో భయంకరమైన వేదన, బాధ పొందుతున్నాడు. బంధకాల్లో పడ్డాడు, కష్టాల్లో పడ్డాడు. అయినా కూడా ఆయన ఏమంటున్నా తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోబోయినను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు. కానీ ఎక్కడ కూడా దేవుని దూషించినట్టు కానీ, దేవుణ్ణి విడిచిపెట్టినట్టు కానీ లేదు. నిరీక్షణ ఉంచినాడు, విశ్వాసం ఉంచినాడు. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షలు నేను నెగ్గాలి. ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను అని ఇలా దేవుణ్ణి మహింపరుస్తూ ఆయనే దేవునిలో విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి ఉన్నాడు. చివరన అతడు కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు అతని విశ్వాసం బట్టి, నిరీక్షణ బట్టి, అతని యథార్థతను బట్టి లాస్ట్లో చివరిగా దేవుడు రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా దేవుడు దీవించినాడు. మొదట్లో కొద్దిగానే ఉంది ఆయన స్థితి, కానీ చివరిలో తుదకు మాత్రము అది మహాభివృద్ధి ఉండింది. రెండంతలుగా ఆశీర్వాదం దేవుడు దయచేసినాడు. ఈరోజు ఎవరైతే అలాంటి నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఉంటారో దేవుడు ఖచ్చితంగా అలాగనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కొంతమంది అనుకుంటారు, నాకు ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి, ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానీ ఎందుకు నాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి? ఒకవేళ అనుకుంటున్నావా? అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడకు, బాధపడకు, విశ్వాసాన్ని కోల్పోకు, నిరీక్షణ కలిగి ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆయన దీవించే దేవుడు. ఆయన యథార్థవంతులను ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. అందుకనే యెషయా గ్రంథంలో కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనం కూడా చదువుతాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. రెట్టింపు భాగము. వెనుకట పూర్వం ఏం చేసేవారంటే, ఇంట్లో ఎవరైనా పెద్ద కుమారుడు ఉంటే ఆస్తిలోనైనా కూడా, దేంట్లోనైనా కూడా కొద్దిగా ఎక్కువ ఇచ్చేవారు, కొద్దిగా ఎక్కువ ఆస్తి ఇచ్చేవారు, కొద్దిగా ఎక్కువ అన్ని కూడా ఇచ్చేవారు, జ్యేష్ఠ కుమారుడు కాబట్టి. దేవుడు కూడా ఆ విధంగా రెట్టింపు ఘనత దయచేస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నాను,
నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, దేవుడు ఎందుకు నన్ను చూస్తలేడు, ఎందుకు నన్ను విడిపిస్తలేడు అని ఒకవేళ బాధపడుతున్నామేమో. అందుకని దేవుడు అంటున్నాడు, బాధపడద్దు, నిరీక్షణ మాత్రం ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్మకంగా ఉండు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఒకవేళ జాబ్ కోల్పోవచ్చు, నీకున్న ఆస్తిని కోల్పోవచ్చు, నీకున్న వస్తువును కోల్పోవచ్చు, నీకున్న ఆ యొక్క బిజినెస్ కోల్పోవచ్చు, వ్యాపారం కోల్పోవచ్చు, పనులు కోల్పోవచ్చు, ఏదైనా నువ్వు కోల్పోవచ్చు. కానీ నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు. దేవుడు అంతకన్నా ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కోల్పోయిన దానికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మాను. నమ్మకంగా ఉన్న వారికి దేవుడు ఖచ్చితంగా తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదన్నట్టుగా దేవుడు వారిని దీవించి ఆశీర్వదిస్తాడు. ఇక్కడ అంటున్నాడు, అవమానం పొందినావు, కానీ దానికి ప్రతిగా రెట్టింపు ఘనత ఇస్తాను. నువ్వు అవమానం పొందినావా? అయితే దేవుడు అంటున్నాడు, రెట్టింపు ఘనత ఇస్తాడు. అంతేకాదు, నింద పొందినావా? నిందకు ప్రతిగా దేవుడంట సంతోషాన్నిస్తాడు, ఘనతనిస్తాడు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో, ఎక్కడైతే అవమానించబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు నష్టపోయినావో, కష్టపడ్డావో, ఇబ్బందులు పడ్డావో, వేదన పడ్డావో, కోల్పోయినావో, దేవుడు ఆ స్థలంలోనంట అధికముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేకాదు, రెట్టింపు ఘనత దేవుడు దయచేస్తాడు. నువ్వు ఏదైనా కోల్పోవచ్చు, కానీ నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు, కోల్పోయిన దానికంటే రెండంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. మొదట్లో కొద్దిగా ఉన్నదేమో, కానీ తుదకు అది మహాభివృద్ధిని నొందుతుంది అది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరులారా, రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. మరి అటు విధంగా మనం కూడా నిరీక్షణ కలిగి ఉందాము, విశ్వాసం కలిగి ఉందాము. దేవుడు మనం రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.